విన్నట్టున్నారు. ఎంపైర్లు దయచేసి 1-2 సార్లు ఆలోచించి టైం టేకింగ్ తీసుకొని కొంచెం నిర్ణయాలు మంచిగా తీసుకోండి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, ఎవరు కూడా. కానీ అదేవిధంగా ప్లేయర్లుగా బ్యాట్స్మెన్ అవని, బౌలర్ అవని, ఫీల్డర్ అవని ఎంపైర్లతో డిస్కషన్ మాత్రం దిగద్దు దయచేసి. ఫస్ట్ బంతులోనే మొదటి 6 కొట్టినారు. ఎక్కడ ఆపాడో అక్కడ నుండి మొదలు పెడుతున్నాడు. ఫస్ట్ బాల్ 6 కొడితే బౌలర్ ప్రెజర్ ఇంకా వస్తుంది. లూజ్ బాల్ వాట్ బాల్ నిన్నటి 6 బాళ్ళు ఫస్ట్ మ్యాచ్ మొత్తం 8 బాల్ ఎక్కడ ఉన్నాయి? అక్కడ 5 బాల్ 8 బాల్ తేవాలి బాబు. లక్ష్మి చిన్న తప్పులు నిన్నట్లు జరుగుతున్నాయి. అద్భుతమైన బ్యాట్స్మెన్ చేజార్చుకున్నారు మళ్ళీ. మామా కావగా నేను ఏమైనా పువ్వులు అక్కడ పనిస్తాను చేసినట్టు గట్టిగా. నేనే నువ్వు ఇచ్చినావా? ఫీల్డ్ మిస్. సైడ్ బాల్ అక్కడికి మ్యాచ్ అయిపోతుంది. ఈ రోజు ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ 6 బాల్ 6 సిక్స్లు ఇచ్చినట్టే. గుడ్ బ్యాటింగ్, గుడ్ బౌలింగ్, 8 రన్స్. అయినా మొదటి ఓవర్లో అన్ని రన్లు ఇచ్చినప్పటికి కూడా తన కెప్టెన్ ఎక్కడ దాచారు? ఓజీ బాయ్స్ ఎక్కడ దాచారు బౌలర్ ని? వాండా షోరూమ్ ఇది రికార్డు స్టాప్. వాండా షోరూమ్ నువ్వే తిప్పు. మంచిగా తిప్పట్రా. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. భారీ బ్యాట్స్మెన్ పెడుతున్నటువంటి ఓజీ బాల్ బౌలర్ మీద అవును. అది కూడా ఉన్నాబాయ్. ఇన్ని రోజులు నువ్వు లేక చాలా ఇబ్బంది పడ్డది టీం. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. అద్భుతమైన షాట్ తో మరొక 6 కొట్టారు పరాల్ దిలీప్ కుమార్. అద్భుతమైన బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్. ఎంత బాల్ అంటే కూడా వెరీ గుడ్ బ్యాటింగ్ పరాల దిలీప్ కుమార్. వాట్ ఏ షాట్. మళ్ళీ ఒక అద్భుతమైన లెఫ్ట్ సైడ్ మీదుగా. వెరీ గుడ్. పరిస్థితులు అనుకూలించగా కొట్టాల్సింది. ఫీల్డింగ్ చేయవలసి వస్తుంది ఓజీ బాయ్స్ బదులుగా. స్లిప్ మారలేదా? నో బాల్. 6 నంబర్స్ లెగ్ సైడ్, 6 నంబర్స్. లేదు నో బాల్ లేదు. రామచంద్ర లెగ్ సైడ్ నోబా 6. ఆ నోబ్ లేదు. అవుట్ ఆఫ్ ఫీల్డ్ 6 ఉంటే నో బాల్ ఇవ్వచ్చు. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. కానీ అక్కడ బాల్ తప్పించుకోవాలంటే చాలా కష్టం. అతని చేతుల నుంచి బాల్ తప్పించుకోవడం చాలా కష్టం. దేవ్బాయ్, డాకు మహారాజ్, గాడ్ ఆఫ్ క్రికెట్. ఓజీని చూస్తున్నామా, ఇంకేదైనా టీం చూస్తున్నాం అన్నట్టు బౌలింగ్ చేస్తున్నారు ఈరోజు. బ్యాటింగ్
చాలా చక్కటైన మ్యాచ్ జరుగుతుంది. కానీ మ్యాచ్ ఆరంభంలోనే ఏదో చెప్ప దిలీప్ చేయను కానీ అద్భుతమైన బౌలింగ్ తో టాకిల్ చేస్తున్నటువంటి ఉపేంద్ర చాలా చక్కటైన ఎందుకో బౌలింగ్ వేయడం జరుగుతుంది. అలాగే సరే అది బాయ్ చదువుకో. నెక్స్ట్ మ్యాచ్ జైజాన్స్ సరే చదువుకో బాయ్. వాటర్ బౌలింగ్ బాయ్ చదువుకో. కెప్టెన్ సంతోష్ అక్కడ కెప్టెన్ బౌండరీకి వెళ్ళిపోయాడు. చదువుకో తలా ధోని కెప్టెన్ సంతోష్ అది ఓజీ టీమ్ మంచిగా రెడీ చేశారు ఈరోజు. ఉంది ఏం పేరులో రాసింది రాయవలసిన ఏదో పెడతారు లైట్ పూట అనుకుంటా. నాకు అంత లైటే కదా. అద్భుతమైన షాట్ ఆయన పట్టొచ్చు కదరా. ఏటే స్లాట్ లో పడితే ఆగడం చాలా కష్టం. పడాలి దిలీప్ చేతుల నుంచి. చదువుకుంటున్నా వెరీ గుడ్ బ్యాటింగ్. స్లాట్ లో ట్రావెల్ లోకి వెళ్ళిపోవడమే. బండి గుడ్ బౌలింగ్. బ్యాట్స్మెన్ కి ఎలా ఆడాలో అర్థం కాలేదు ఆ బాల్ కి. వెరీ గుడ్ బౌలింగ్. ఏం తాగొచ్చారో గానీ ఓజీ బాయ్ ఉందా కుటుంబ శంకర. వంశీ గ్రిప్ తీసే కొంసే మరి వేయలేము. హై స్కోర్ ని బీట్ చేశారు వంశీ. చూసుకో హనుమాన్ హిట్టర్స్ రికార్డులపై ఉంటది. 6 ఇవ్వాలన్నా వాట్ ఏ బౌలింగ్. గుడ్ బౌలింగ్ వెరీ గుడ్ బౌలింగ్ ఉపేంద్ర. ఓవర్ 3 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ బోర్డ్ వంశీ. వాట్ ఏ షాట్. క్యాచ్ పట్టే అవకాశం ఉంది కానీ బాలరాజు చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. బాలరాజు వంశీ అనేసి టేసాడు. హనుమన్ హిట్టర్స్ స్పాన్సర్ కొంచెం డిసప్పాయింట్ లోను. ఏం లేదు, ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్లు ఉన్నాయి. వాట్ ఏ బౌలింగ్. అద్భుతమైన బౌలింగ్ తో దేవేంద్ర షాన్ టైట్ లాగా కొంచెం స్పీడ్ పెరుగుతుంది. చాలా చక్కటైన లైనింగ్ లెంత్ లో షాన్ టైట్ లాగా గుడ్ ఆర్కర్ అద్భుతమైన ఆర్కర్ దేవేంద్ర. ఇన్ని రోజులు క్రికెట్ ఆడుతుంది తెలియదురా. అలాగే దేవేంద్ర ఒక చక్కనైన మంచి బౌలింగ్ వేస్తాడు. ఇలాంటి బౌలింగ్ చాలా మంచి బౌలింగ్ వేస్తాడు. బాబు వాచ్ ఏ బౌలింగ్ కీపింగ్ మిస్. బాబు దేవేంద్ర మీద కూడా వెంగమామ ఆశీస్సులు ఉన్నాయి. కలగనేం లేదు. అవును బాబా అవును, నాకు నవ్వు వచ్చిందిరా. ఎరుపు మా బ్యాచ్ అందుకోసం నేను లీవ్ కొట్టినా. ఇవన్నీ వెంగమామ ప్రశంసిందో వీళ్ళందరూ. మా బ్యాచ్ బ్యాచ్ తగ్గించు కదా. ఉన్నంత వరకు ప్రాణం పెట్టి ఆడతాడు మాధవ. బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ అండ్ ఫీల్డర్. మధు అలా కాన్సెప్ట్ ఎక్కిపోయినా కానీ దీపా బేగి ఆల్రౌండర్. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. అద్భుతమైన షాట్, వెరీ గుడ్ ఫీల్డింగ్ మొన్న ద్వారా. చాలా చక్కని ఫీల్డింగ్ చేసి తన టీం కి 3 పరుగులు సేవ్ చేశారు. కానీ ఈ మ్యాచ్ లో ఓజీ బాయ్స్ కెప్టెన్
అద్భుతమైన ఫీల్డింగ్ తో ఇలా పడిపోతుంది కదా అలా దిగేస్తుంది. ఫైవ్ స్టార్ ఒకసారి చూపించాలి. ఫైవ్ స్టార్ రెండాలు మనం వేసామా ఎప్పుడు కొన్నారా? జేసీ 4 రోజుల ముందు కొన్నారు. జీసీ తెలుసు. వాటర్ బాలింగ్ డాకు మహారాజ్ ఫామ్ లోకి వచ్చిన డాకు. ఈ బ్యాట్ అనుకున్నామా లేదు కొన్నాను. నిన్న ఆపేది ఎవరు? అనుకోవడం లేదు. డాకు మహారాజ్ కాదు, టెస్ట్ బుమ్రాడు. ఆ రోజు నువ్వు లాస్ట్ రోజు సాయంత్రం మీ మధ్యాహ్నం ఇయ్యాలి కొనుక్కున్నా కాలిపోయా. వాటర్ బాల్ కట్టుబెట్టమని బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ తలబెట్టి పెడుతున్నారు. నిన్నంత హుషారు రెడ్ బుల్ ఛాలెంజర్స్ లో లేదు. ఇక్కడ మ్యాచ్ వచ్చిన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ మీకోసం అద్భుతమైన షాట్. అది నూలుకు షాట్. అది చూసి చూడక లో యార్కర్ లో అద్భుతమైన అది 4 పరుగులు సాధించిన వంశీకృష్ణ. ఈ షాట్ వెంగబాబుకి అంకితం. లేడీ ఫ్యాన్స్ చైర్లో ఉన్నాయి. రెండమ్మా ఇక్కడికి లేడీ ఫ్యాన్స్. వాటర్ బాల్ మొదటి బంతిలో 4 పరుగులు ఇచ్చిన రెండో బంతిలో 1 పరుగుతోనే సరిపెట్టుకున్న ఫ్యాన్స్ ప్యూర్ డామినేషన్ చూపిస్తున్నారు. ఇక్కడ ప్యూర్ డామినేషన్. దొరికింది వంశీకృష్ణకి. ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మీరు నూలుకు చూడొచ్చు. నూలుకు షాట్ వస్తుంది. చూసి చూడక అదిగో వచ్చింది. ఏం చేస్తాడు? ఎంత ఏడుస్తాడు? ఎక్కడ పడితే అక్కడ ఎంత చెప్తాడు. గుడ్ కాన్ఫిడెన్స్ బ్యాట్స్మెన్స్ మధ్య వెరీ గుడ్. చాలా చక్కనైనది. 1 పరుగుతో కూడా విజయం సాధించవచ్చు పాతపట్నంతో. పాతపట్నం నుంచి హైదరాబాద్ కి డైలీ ఉంటుంది బస్సు. మధ్య మధ్యన ఆల్ట్ కూడా అవుద్ది. అలాగే బాగాపురం ఆల్ట్ టిఫిన్ చేసిన చేయొచ్చు. బాగాపురం ప్లస్ అటు నుంచి సూర్యాపేట దగ్గర వాటర్ షాట్ క్యాచ్ పెట్టే అవకాశం కానీ ఎవరున్నాడు. అలాగే సంక్రాంతి రోజు మనకి చూడరా हिंदी में टूर्स एंड ट्रैवल्स डेली हैदराबाद टू पातपट्टनम डेली जाएगा. कोई जा सकता है, कोई जा सकता है. आज मौसम मैच देख रहा है. लेकिन भगवान को हम प्रार्थना करेंगे. ग्रुप कोशिश करो. चक्का 6 रन मिलेगा. बहुत बढ़िया बैटिंग दिखाते हुए हम बहुत बढ़िया बल्लेबाजी. लेकिन शकील कृष्णा कभी कभी आपका मैं पहले मैच में बार गया था, लेकिन ट्रिपल में बड़ी गिनता है. शुरू हो गया मैच अभी. ओके नेक्स्ट भगवान का हम प्रार्थना करेंगे. बालराज बॉल के लिए दौड़ रहा है. बढ़िया बहुत बढ़िया बालराज कर रहा है. रोहित वाह 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 ఓజీ బాయ్స్ అనే కరెక్ట్ గా షూట్ అయ్యేవాడు ఒక్క బాలరాజ్. వెరీ గుడ్ బాలరాజ్.
వెళ్తారు బాలరాజ్ ఈ గురించి ఇంకా గవర్నమెంట్కి వెళ్ళా తెల్లారింటికి వెరీ గుడ్ జాగ్రత్త भगवान को प्रार्थना करेंगे इसी तरह एक सप्ताह बढ़िया से वाह वाह गाड़ी అలాగే మనం పాలక మాధవరావు గురించి ఒక మాట మాట్లాడాలి. గ్రౌండ్ స్టాఫ్ చాలా కష్టపడ్డారు. పాలక మాధవరావు, భాస్కర్, నీలకంఠం, ఎస్ఏ ట్రావెల్స్, రమేష్, ఇంకా హేమంత్, వీళ్ళందరికీ అందరికీ వాడే షాట్ చక్కా ఇది నూనె చూడకాయ చూసి చూడక ఈ 9 రన్లు వస్తున్నా రెడ్ బుల్స్ బకౌట్ లో ఆనందం కళ్ళమని లేదు బాబు ఒక తాళి చేస్తాను రా ఏకం ఫోన్ లోనే ఉన్నారు. ఎస్ఆర్ స్పాన్సర్ ఇది కరెక్ట్ కాలేదు, ఇది పద్ధతి బాగాలేదు. వాడే బ్యాటింగ్ హెల్త్ సహకరించకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం. ఓకే దిలీప్ ఫస్ట్ క్యాచ్ డ్రాప్ రా దిలీప్ దే లక్ష్యం పెద్ద దొగులేండి ఉంచు కొడితే అటు వచ్చింది సెంటర్ కొట్టి ఎండ కొగులేండి అది ఫ్రీ హిట్ కదా. అలాగే మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు. దిలీప్ ఉపేంద్ర వికెట్ బుమ్రా వచ్చాడంటే ఈ ఓవర్ లో ఏదైనా జరగచ్చు అంటావా? జరుగుతుంది, ఎందుకంటే సాంగ్ టైట్ కదా. కभी कभी थोड़ा मिक्स करते हैं बॉल में. वाह ये साउंड टाइट है, ये साउंड टाइट है, थोड़ा स्पीड करेंगे ना. थ्री नो बॉल बॉल का तेज डालता है कोई बोलेंगे तो अच्छे डालता है. ఇంకో ఓవర్ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. ये बात तो सही है. बीच में देवेंद्र के लिए बात करेंगे. अभी उसका बोलता है गॉड ऑफ क्रिकेट. मैच गड़बड़ होगा तो अपना बॉल अपना आप फील्ड हो जाएगा. ప్రణబ్ బాగుంది మరి కింద పట్టుకొని కూర్చోాలా దీని గురించి మనకి తెలియదు కూడా. పట్టుకొని ఉండడం అలాగా బొంబాయి ఇదిరా కాంగ్రెస్ చెట్టు పక్కన ఇప్పుడు ఏటవుతాడు ఏటవుతాడు ఏదే నీకేటవుతాడు గొప్ప కనబడుతుంది. ఎంపైర్ చెప్తాడు మీకు, ఎంపైర్ చెప్తాడు. రికార్డ్ అవుతుంది చెప్పు ఇదే చెప్పు. అలాగే టీబీఎస్ సాఫ్ట్ డెవలపర్ దిలీప్ కుమార్ బ్యాటింగ్ ఓడిపోయినందుకు బ్యాట్ ఎత్తలే ఇంకా బ్యాట్ ఎత్తలే పైకి వంశీ ఎత్తుకొట్టాలి ఎత్తుకొట్టాలి ఎత్తుకెళ్ళిపోద్ది. 2 గ్రౌండ్కి వెళ్ళి దిగి ఉన్నారు సాయంత్రము
బాలరాజు దౌడుతుంది బాలరాజు बहुत अच्छा लग रहा है वाह वाह చిన్న मिलेगा ఆంధ్రకి వెళ్ళు బాబు బాలరాజు కొంచెం గోతం తగ్గిందండి మా వెయ్యి క్లాస్ ఈ 3 తీసుకోవాలి యా స్వైడ్ ఏంటది వైడ్ అవును వెళ్ళు మైక్ లారండాను కరెంట్ ఉందిరా వెంకీ బ్రో వెరీ గుడ్ బాలింగ్ బ్రో వెరీ గుడ్ బాలింగ్ వెంకీ బ్రో బ్రో నేను వేసింది ఒక్క వికెట్ కూడా కాదు కదా వికెట్ తీయడం కాదురా అక్కడ వికెట్ తగలేదు క్యాచ్ లా అంటే కెమెరా తగ్గిపోతాను చిన్న పక్కల చిన్న బ్యాటింగ్ వెళ్ళలేదు కదా దిలీప్ మామ మంచిదైంది బెస్ట్ కదా కొంచెం వెనక్కి వచ్చాను అన్న సిక్స్ వెనక్కి వచ్చాను ప్రసాద్ వెనక్కి వచ్చారు ఇన్ను కూడా అవుతాడు ఏరా 89 అప్పుడేనే 89 అవరా బయట రెండున్నాయా ఎన్ని కొట్టాడు రమేష్ ఎంత పని చూడగా 38 కొట్టినాడు రా 16 బాల్ చిన్న నిరాశ దేవేంద్ర అక్కడ ఉన్నాడు దర్శలా నీకు కరాలా చాలా చక్కగా బాల్ వేసి బ్యాట్స్మెన్ అవుట్ చేయడం జరిగింది 89 స్కోర్ లోక కొంచెం ఆపరేట్ చేయడం వచ్చు కదా లోక చేయడం వచ్చు కదా నాయుడు కొత్తూరు నాయుడు ఎర్రం నాయుడు కొంచెం కొత్తూరు నాయుడు ఏం స్టేట్ చూసావా స్కోర్ 91 ఫర్ 2 వికెట్స్ బౌలర్స్ ఉంది మానస్ రొట్టెల్ మీద అవుతుంది 4 వికెట్లు 2 వికెట్లు ఇంకా లాస్ట్ 2 ఓవర్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు బాబు దిలీప్ బాబు మీరు ఇంకోటి గమనించాలి, ఓపెనింగ్ దిగాడు మహేష్ ఇప్పుడు వరకు అవుట్ కాలేదు. అబ్బాయి చాలా చక్కగా ఎలా బాగా ఆడుతాడు మహేష్. ఓపెనర్ బ్యాట్స్మెన్ 6 బౌల్ కొట్టకపోతే సింగిల్ వికెట్ పాస్ చేస్తాను. ఓపెనర్ బ్యాట్స్మెన్ లాస్ట్ ఓవర్ ఉంటే ఉంటుంది. ఏం ప్రైజ్ అది అది చదివించాలి. ఎస్ఏ ట్రావెల్స్ ఏమో వాళ్ళ పాలు ఇచ్చుకోలేమో మరి. ఎస్ఏ ట్రావెల్స్
ఫస్ట్ బ్యాట్స్మెన్ లాస్ట్ ఓవర్ దాకా ఉంటే ఏమైనా ఉందా ప్రైజ్? లేదా అకౌంట్ ఖాళీ అయిందా? ఓకే చెప్పెళ్ళి మీ వాళ్ళకి అయిపోతుంది. బాబు లేట్ ఓవర్ అవుతుంది, లేట్ ఓవర్ అవుతుంది, పెనాల్టీ పడుతుంది దయచేసి. కొంచెం పాప వచ్చాడా సైడ్ ఉండు రెండు ఆట ఆడుతుంది 100 మంది అది. మీరు ఎన్ని చెప్పినా వింటారు. లేట్ ఓవర్ చేయొద్దు, నెక్స్ట్ మ్యాచ్ ఉంది. పెనాల్టీ పడుతుంది, బౌలింగ్ పడాలా? వచ్చి బాబాయ్ బాబాయ్ పెనాల్టీ పడుతుంది, చూసుకోండి. బౌలర్ సౌండ్ టైట్ ఉంటుందండి, సౌండ్ టైట్. ఇంకొక 30 సెకండ్లో బాల్ పడాలి, మొదటి బాల్ పడాలి 30 సెకండ్లో. బాబు 2 వికెట్లు కెప్టెన్లు, ఇది గమనించాలి. ఒక రోజు 4 మ్యాచ్లు. ఎంపైర్ నో బాల్ గా ప్రకటించారు. ఎంపైర్ నో బాల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా వినియోగించుకుంటాడో మార్చి. మీ చెల్లి పేరు వెన్నెల. వెన్నెల. ఫ్రీ హిట్ ని ఎంత ఫ్రీగా ఆడుతుందో చూడాలి. లోకేష్ యాదవ్, లోకేష్ యాదవ్ కెమెరామెన్ ఆపరేటర్. సౌండ్ టైట్ ద్వారా మంచి బౌలింగ్ వేయడం జరుగుతుంది. సౌండ్ టైట్ వేగబాబు ఆడిస్తారు. తెలుసు కదా ఎలా చేయడం. బౌలింగ్ చేస్తున్నారు 9వ ఓవర్లో. 6 ఇవ్వకుండా కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నటువంటి డాకుల్ మహారాజ్. మరి బాల్ పరిగెట్లేకపోయింది. బాలరాజు తన టీం కోసం కష్టపడిన కష్టము. బాబు చంటి మాట్లాడదాం. అది హ్యాండ్లోకి ఎంత బాల్ వెళ్ళింది బాలరాజు కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చక్కనైన టీం కోసం ప్రాణంగా పణం పెట్టి అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తున్నారు. నువ్వు ఒక అబ్జర్వ్ చేశారా? మనం కూడా నో లుక్ షాట్ ట్రై చేస్తాం. అదే గుడ్ బాల్, వెరీ గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. అద్భుతమైన బాలింగ్ తో డాకుల్ మహారాజ్ 9వ ఓవర్లో బ్యాట్స్మెన్ కట్టు జిట్టు చేస్తున్నాడు. నీకు మహా చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే మాత్రం ముంబై ఇండియన్స్ పక్క పోలాడ్ లా కనిపిస్తుంది. అద్భుతమైన షాట్. బాలరాజ్, బాలరాజ్ వెరీ గుడ్ బాల్. బాలరాజ్ అన్నయ్య మామూలుగా లేదన్నయ్య ఈరోజు నీ ఫీల్డింగ్. అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తున్నాడు. టీం మొత్తానికి నువ్వే ఇన్స్పిరేషన్. బాలరాజు మంచి ఫ్రీ అవుతున్నాయి, సెంటరీగా పరిగెడుతున్నాడు. ఎల్లాల్లో చేయవారు స్కోర్ ఎంతరా? 99. బౌలింగ్ తో 8 రన్స్ మాత్రమే ఇచ్చినటువంటి డాకుల్ మహారాజ్ చేశాడు. రాపేలసమ్మా లాస్ట్ ఓవర్ చంటి ఇంతకు ముందు వేసినాడు. స్కోర్ బోర్డ్ 8 ఇచ్చాడు వారు. స్కోర్ బోర్డ్ ఎక్కడ 99. ఓకే ఏదో అందరూ అనుకున్నారు కానీ అద్భుతమైన బౌలింగ్ చేసి 99 పరుగుల వద్ద 9వ ఓవర్ వద్ద 99 పరుగులు చేసి ఉంది రెడ్ బుల్ ఛాలెంజర్. ఇదే లాస్ట్ ఓవర్. లాస్ట్ ఓవర్ కెప్టెన్ తన సపాటి మామూలుగా సపాటి ఎక్కడ తక్కువలేదు. నాకు కేటీఆర్ లో ఆంధ్ర రసల్లా కనిపిస్తున్నాడు. మన అయితే బెంగళూరు పక్క సపాటి లెక్క మహర్షి చూడాలి. మాకైతే చెన్నై పక్క ప్రేవలా కనిపిస్తాను నాకు. అంటే మొత్తానికి బ్లాక్ బాయ్ అంటారా?
వాళ్ళకి నేనే 360 కాదు గురు 180 ఫస్ట్ ఓవర్లో బ్యాటింగ్ దిగి లాస్ట్ ఓవర్ దాకా కొట్టుకునే ఉన్నాడు. మహేష్ స్కోర్ 34 రన్స్. తన టీం ని బిల్డ్ చేసుకుంటూ వికెట్లు పడుతున్నా చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తూ టీం ని దగ్గర నడిపిస్తున్నటువంటి చెప్తాను. వాటర్ బాల్ కానీ వైడ్ రూపంలో లభించింది. నాకైతే మార్చి మాత్రం మనం ఫోర్స్ భాషలో బ్లాక్ కన్నడలో కనబడుతుంటాం. అమ్మ బంట్ అయిపోయింది. వాటర్ బ్యాటింగ్ మహేష్ రన్స్ చేరుకున్న మహేష్ చూడకుండా అమ్మ బంట్ అనిపిస్తుంది. పసుపులేదండి రక్త పింజరు ఎన్నికలు పసుపడుతున్నాయి. రక్త పింజరు నాపేది ఎవరు? రక్త పింజరు నాపేది ఎవరు? షాపింగ్ కి కెమెరా మ్యాన్ అయిపోవా జుట్టు ఎత్తేస్తాను ఆడు కూడా వచ్చాడు అక్కడ కెమెరా మ్యాన్ అన్నాడు. ప్రదీప్ రావాలి ప్రదీప్ నువ్వు కలదే బాల్ చూసిన అటు సైడ్ అది 6 గా వెళ్ళిపోద్ది కదా అనుకోండి ఒక్కడికి నేను వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చినారు 79 అంటే రాశుల్ రంగమ్మ ఆశీస్సులతో మా ఊరు ఏట్రీడో మూడు బాల్ తీసుకోరాలి నాకు అందదురా బాబు 10 పడికి మహేష్ 122 41 ఆప్షన్ కొడితే 100 రూపాయలు. మహేష్ యాట్రిక్ 6 ఛాన్స్ ఉంది. ఇంకా ఇంకొక 6 కొడితే యాట్రిక్ 6 మహేష్ 100 రూపాయలు. డెడ్ బాల్ చెప్పకరా రారా బాల్ తిప్పలేకపోతున్నాను ఇన్ చేసుకుని అలాగే చుట్టూ తిప్పురా చాలు. ఏరా లోకి సార్ ఎలాగైతే నేను మాకని చిల్లి రే బొంబు రే వీడియో తీయడం రాడు వద్దుగా అట్లాగా అంటే రాదు మన బాబు హేమంత్ వీడికేం చేసేసి ఎంత రివాల్వర్
రామంత్రి గారు భద్రత అవకాశం చాలా ఉంది ఇక్కడ. మామూలు కాదు. అదే తస అంట ఇది బాధలు కాంతది మీకు మరి రేట్ అయిన కొంత ఏ మాధవా గుడ్ ఫీల్డింగ్ రా గుడ్ ఫీల్డింగ్ వాటే బాల్ వైడ్ బాల్ అండ్ మళ్ళీ ఫ్రీట్ కంటిన్యూ పడిపోద్ది ఫ్రీట్ కంటిన్యూ మళ్ళీ మార్చి ఎలా ఉపయోగించుకున్నారో చూడాలి ఫ్రీట్ ని మళ్ళొక ఫ్రీట్ ఈ ఫ్రీట్ ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి ఆడుతున్నా సరదా అవుతుంటారు నాకు తెలిసి గుడ్ బాలింగ్ వెరీ గుడ్ బాలింగ్ డాట్ బాల్ ఎంత కొట్టబెట్టిపోయిన బౌలింగ్ వేస్తాడో మనం ఇప్పుడు తెలుసుకోవాలి వాట్ ఏ షాట్ గుడ్ షాట్ వెరీ గుడ్ షాట్ ఎవరు ఎర్రనాడి ఎంత కోపంలో ఉన్నాడో వికెట్ ఎరగదీశాడు అన్నల కోపంలో మార్చి నైస్ మార్చి బద్దలు చేసుకుంటే పోకరుని అలాగే మన ఆడపిల్లలకి చైర్లు కన్నా పంపించండి బాబు చైర్లు ఎంత కింద పడిపోతాం బాబు బ్యాట్స్మెన్స్ రెడీగా ఉండాలి నెక్స్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి దయచేసి మన జైలాన్స్ ఆర్మీ ఎక్కడ అందరూ వచ్చేదమ్మా జైలాన్ ఫ్యాన్స్ పాత్ర బస్ కొడుతుంది పాత్ర కార్లో వచ్చే టీం వస్తుంది వచ్చేసింది రమ్మనా జై జవాన్ రమ్మనా వాళ్ళకి కూడా పాత్ర వీడియో తీసాను క్యాచ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో ఈ సీజన్ లో మీరు ఫోన్ చేయలేదు మేము అక్కడికి వెళ్ళమంటే అవదు ఆన్ ది టైమ్ లో ఫీల్డ్ లో ఉండాలి కాబ్రా జై జవాన్ కారణాలు చెప్పొద్దు దయచేసి 2 గంటల ముందు నుండి మీకు నిన్నటి నుండి సెల్లో మెసేజ్లు పెడుతున్నాం ఇంకా చెప్తున్నాం కామెంటర్ ద్వారా కనుక రెడీగా ఉండండి దయచేసి కామెంటరీకి ఫోటోలు వీడియోలు తీయాల్సిందిగా కోరుకుంటున్నాం బాస్ బ్యాట్స్మెన్ డాకు మహారాజ్ లక్ష్మీ ప్రసాద్ కనబడుతుందండి కనబడుతుంది జస్ట్ దూరం నుంచి కనబడుతుంది తీసినవరా అక్కడ ఉంది వందలారా బాబు బోకేస్ బ్యాటరీకి వెళ్తుంది బ్యాటరీ పెద్ద 2000 ఆపిల్ల ఉన్నా ఏంటి లైవ్ ఇది మొత్తము అన్ని దగ్గర స్టార్ట్ సామా అక్కడ వేసుకుని అక్కడ ఎగిరా అటు వెళ్ళారు గుర్రే వెనకాలకి ఎలా ఎదుర్కొంటారో చూడాలి మేనేజ్మెంట్ కామెంటరీకి ఎదురొచ్చేస్తాను దయచేసి కొంచెం కోరుకుంటున్నాం ఓకే ఓకే అశోక్ తీరా బాల్ తీ గంగమ్మ జాతరలో
దేవేంద్ర కూర్చున్నాడు ఆవిడ చూపిస్తున్నటువంటి డాకు మహారాజ్ ఇది 4 ఇది పోయి మరి అది కూడా జెండాలు దాటి లేదు మీరు వేసానేరా ఏమో గుడ్ బాలింగ్ వెరీ గుడ్ బాలింగ్ ఛార్జింగ్ ఎంత బేగా అయిపోతుంది గుడ్ బాలింగ్ బాల్ బౌన్స్ తగ్గడం లేదు ఎవడు కట్టారా మంచి ఫామ్ అన్నాడు అద్భుతమైన షాట్ కానీ 2 పరులు మాత్రమే లభించాయి. టార్గెట్ ఎంతరా మార్చి చేతి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. చాలా కష్టం తోలు కూడా చాలా కష్టం. అంత తెలీదు బండే వైడ్ బాల్ ఎన్నో స్కోర్ అంతా బాలర్ని చాలా కదిలిచ్చేస్తూ రన్నులు కొడుతున్నటువంటి డాక్టర్ మహారాజ్. ఓకే మాట నిలిపారు మాట నిలిపారు మాట్లాడు పోయాలి. అలాగే మా దేశం ఇంకొక అబ్బాయి ఇస్తాడు మెల్లిమెల్లిగా జనాలు పెరుగుతుండ్రు. అలాగే మా చేపలు రైబావ గురించి మా మ్యాచ్ ఎప్పుడైనా వెయిట్ చేస్తాడో మా పార్ట్నర్ చేపల పార్ట్నర్ మెట్లు కూడా ఉంది అందులో. తెలియదు రాకాల తుంత ఒక ధైర్యం మాట ఏటైందిరా జూమ్ సెలెక్ట్ అయిందా బాబు లేట్ వార్ చేయొద్దు దయచేసి. లేట్ వార్ చేయొద్దు పెనాల్టీ పడుతుంది. కొంచెం ఈనింగ్స్ అయిపోతుంది కదా సరైన సవర్లు కూడా ఇన్నింగ్స్ అయిపోతుంది మ్యాచ్ అయిపోతుంది కదా ఎరుపు సరే డార్లింగ్ ఈ 3 జంటలు ఎంత పదిన్నప్పుడు చెప్పు ఇంక బ్యాట్ తెస్తాము బ్యాటరీ వేస్తున్నావు వచ్చా ఇందుకు రీచ్ రేటు మరి ఏమో తెలియదు బొంబత్ జస్ట్ జడేష్ ఎక్కడ ఉన్నాడు రా చూసినాడు ఇంటికి వెళ్ళిపోండా తెలిపండు బాల్ చేస్తుందా చెప్పండి టక్కున చేస్తాను అదే నువ్వు బాబు తెలియవు అది తప్పలేము కదరా టీడబ్ల్యూ వెళ్ళిపోతాం ఇంకేం చెప్పలే యూట్యూబ్లో ఉత్సాహం లేదు. ఆడింది వీడియో చేస్తాను. ఈ రోజు ఓజీ బాయ్స్ లో మంచి ఉత్సాహాన్ని చిన్న చిరునవ్వు తప్పుకుంది ముందుగా. బాగుతారు నీకు అలా వెళ్ళిపోదు వాళ్ళకి అది వరద
మాట వినపడతాయిరా. 6 శ్యామ్తని ఒక స్కోర్ ఇచ్చాడట. ఇచ్చాను 30. అందరూ జయించాల్సిన చిన్నలే. మంగళ మహర్షి, పక్కూరు, లక్ష్మీ ప్రసాద్ అందరూ బాగా ఓజీ బాయ్స్ పవర్ ఏంటో చూపిస్తున్నటువంటి లక్ష్మీ ప్రసాద్. వెరీ గుడ్ బ్యాటింగ్. చూసుకుని బాలింగ్ చేసుకోండి. ఇంకో 6 తింగాడు. కమ్యూనికేషన్ ఉండాలి ప్లేయర్ల మధ్య. వెరీ గుడ్ బ్యాటింగ్. కామెంటరీలో చిన్న మార్పు. కామెంటరీ బాక్స్ కొడతాడు. రెడ్బుల్ స్వాన్ ముఖంలో చిన్న నిరుత్సాహం కనబడుతుంది. తీసా బాల్కి ఏమని బాల్ ఆ దగ్గర లో కూడా ఎగిరితే కనబడుతుంది. నిజే కనబడుతుంది అందులోనా. అనకూడదు. 4 బంతులు 2 రన్లు. మాట్లాడు. ఎక్సలెంట్ బ్యాటింగ్ బై లక్ష్మీ ప్రసాద్. వెరీ గుడ్ బ్యాటింగ్ వెళ్తున్నాను కదా హీరో నైట్ చేసాను. వీళ్ళు 2 ఓవర్లకి 18. ఎవరిని యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని వాళ్ళు 10 కొట్టి 30 ఉంటుంది. శ్యామన్న ఒకసారి ఇలా అనరా స్పీడ్ శ్యామ్ అవిలింగ్ శ్యామ్ సైడ్ రా కామెంటరీకి రబాడా కైకేశ్వర్ రబాడా అవిలింగ్ శ్యామ్ ఫీల్డ్ లోకి వచ్చాడు. డాక్టర్ మహారాజ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. టచ్ అవుతుంది ఈసారి అందరూ గుండెలు ఎక్కువ నువ్వు కూడా వెళ్ళొస్తుంది. మొదటి 2 ఓవర్లోనే కన్ఫ్యూజన్ మొదలు పెట్టారు. రెడ్ బుల్ 7 నో లాస్. పోస్ట్ ఆడినారు 2 వికెట్లు. బాల్ బాల్ తగులుతున్నాయి రే. లక్ష్మీ ప్రసాదం అంపైర్.
గడగడలాడిస్తున్న దేవేంద్రన్ లక్ష్మీ ప్రసాద్. వెరీ గుడ్ బ్యాటింగ్ బోతార్. చాలా చక్కని సాకితో ఇన్నింగ్స్ ని చక్కదిద్దుతున్నటువంటి దేవేంద్రన్ లక్ష్మీ ప్రసాద్. రెడీగా ఉండాలి. బ్యాటింగ్ అలాగే గుడ్ బౌలింగ్. మొదటి బాల్ 66 అద్భుతమైన బౌలింగ్ చేసి డాట్ బాల్ గా మార్చిన బౌన్స్ అది ఛార్జింగ్ అందరు దీనికి కార్తిక్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ అద్భుతమైన వికెట్లు తీశాడు. రబాడా కగీశ్వర్ రబాడా మొన్న ఆన్ ఫీల్డ్ మొదటి 2 ఓవర్లు ఇవి పేపర్లు అవి ఇవి రా ఏమంటే అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు శ్యామ్ సుందర్. సూపర్ బౌలింగ్ శ్యామ్, ఎక్సలెంట్ బౌలింగ్ శ్యామ్ సుందర్. 4 ఓవర్లు ముగిసేసాను స్కోర్ 47. 3 ఓవర్స్ కంప్లీటెడ్. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు మొన్న లక్ష్మి. ఓ జస్ గంభీరా ముంబై का राजा बॉलिंग छत्रपति शिवाजी. ముంబై का डॉन ऑन द फील्ड. మొన్న ఎలా ఎదుర్కొంటారు చూడండి. వాట్ ఏ బాలింగ్ గుడ్ బాలింగ్ వెరీ గుడ్ బాలింగ్ ఇన్ మొన్న దాన్ని ఏ రూపంలో అల్లుకుపోయారు. స్కోర్ ని అమాంతం 3 ఓవర్లో ఎంత దూరం తీసుకెళ్లిపోయారు.
వాటర్ షాట్, అద్భుతమైన షాట్, చాలా చక్కని అవసరం షాట్ తో 2 పరుగులు తీసుకుంటున్నారు. చూడాలి, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ లక్ష్మి అండ్ మొన్న అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తున్నటువంటి శివ అండ్ యాదగిరి. వాటర్ బాలింగ్ బౌలింగ్ చేస్తున్నటువంటి నవీన్ ఎక్స్ప్రెస్ ముంబై కదా. నవీన్ లో ఎంత ఆట కనబరుస్తున్నారు నవీన్. ఇది కూడా వేసుకో. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. అద్భుతమైన ఫీల్డింగ్ తరాల్ దిలీప్ కుమార్. 2 ఓవర్లు అత్యధిక పరుగులు ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని బిల్డ్ చేసుకుంటూ చాలా చక్కని బౌలింగ్ చేస్తున్నటువంటి నవీన్ ఎక్స్ప్రెస్ అండ్ అవిలింగ్ శ్యామ్. ఎన్ని అయినారు లోక? 4 ఎన్నిరా? 4 ఓవర్ అంతా. ఎప్పుడుతో రేపు లక్ష్మీప్రసాద్ 120 మీటర్ల 6 ఎత్తులో ఉన్నటువంటి షాట్ ఇది. ఇలాంటి 6 మీరు జన్మలో చూసుంటారేమో. అద్భుతమైన షాట్ తో మరొక 6 లో పెట్టారు నవీన్ ఎక్స్ప్రెస్ కొట్టినటువంటి లక్ష్మీప్రసాద్ 56 రన్స్, 1 వికెట్ కోల్పోయి ఓజీ బాయ్స్ లో సత్తా చూస్తున్నాం మనం ఇప్పుడు. నేను క్రికెట్ దగ్గరికి వచ్చాను, మ్యాచ్కి వస్తాను. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, అద్భుతమైన షాట్ లో 2 పరుగులు తీసుకున్నటువంటి లక్ష్మీప్రసాద్. గుడ్ ఫీల్డింగ్ నాగరాజన్నయ్య, అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు ఈ రోజు. మహారాజ్ వికెట్ తీసుకున్నటువంటి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు ఈ రోజు. 58 పరుగులు. బాబు ఓజీ బాయ్స్ చెప్పులు తెచ్చినవా? బాబు ఓజీ బాయ్స్ మీ వాటర్ కావాలంటే మీ ప్లేయర్ కి ఒకసారి ఇక్కడ ఎవరైనా వస్తే ఇస్తాం. ఎంకరేజ్ అవ్వాలి పోలే ఈ వారు. ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్, సెకండ్ ఇన్నింగ్స్, సెకండ్ బ్యాటింగ్. యంత్రాలే 137 కొట్టినా అవులో రెడ్ బుల్స్ వల్ల వీళ్ళు ఎన్ని కొట్టారు? వీళ్ళు ఇప్పుడు 48 అనుకుంటాను. ఎన్నో వాళ్ళకి 4 ఓవర్లు 50 కొట్టాం. ఎంత స్కోర్? 56 అంటే వీళ్ళు ఎలా ఓజీ బాయ్స్ కుర్రోళ్ళు వాళ్ళకి వాటర్ అందిస్తున్నారు. మాధవ అద్భుతమైన గ్రౌండ్ వర్క్ చేయడానికి ఎంతో సహాయ సహకారాలు అందించాడు మాకు ఈ సంవత్సరం. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏ టైంలో ఫోన్ చేసినా గ్రౌండ్ దగ్గరికి వచ్చి గ్రౌండ్ వర్క్ మా సాయి శక్తుల మాకు సహాయ సహకారాలు మాధవ్ అందించాడు. చాలా థ్యాంక్స్ మాధవ్. అతనికి ఆట మీద ఉన్న మక్కువ చూస్తే మాకు చాలా ముచ్చటగా ఉంది. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. వాటర్ బ్యాటింగ్, అద్భుతమైన బ్యాటింగ్ మొన్న అండ్ లక్ష్మీప్రసాద్. గుడ్ రన్నింగ్ ద బిట్వీన్ ద వికెట్.
60 runs, loss of 1 wicket. 5 ఓవర్లకి Wow, good shot, very good shot. Very good fielding in Suresh Raina. ఎలా ఎదుర్కొంటాడో చూడాలి ఇప్పుడు లక్ష్మీ ప్రసాద్. తన టీంను గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. 6ల మీద 6లు కొడుతూ అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు లక్ష్మీ ప్రసాద్. వా లెగ్ బైస్ అవునా రికార్డ్ అవుతుందా? అద్భుతమైన బ్యాటింగ్. లక్ష్మీ స్కోర్ ఎంత? లక్ష్మీ స్కోర్ 36 రన్స్ వద్ద లక్ష్మీ ఉన్నాడు చూడాలి. 9 బాల్స్లో అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్. ఉంది అది వాట్ ఏ బ్యాటింగ్, వాట్ ఏ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్ లక్ష్మీ ద్వారా. 37 పరుగుల వద్ద ఉన్నాడు చూడాలి. రెడ్ బుల్స్ ఎవెంజర్స్ ని గడగడ ఉనికిస్తున్నటువంటి ఓజీ బాయ్స్ కెప్టెన్స్ అండ్ ప్లేయర్స్ గ్రిప్ ఉంచడే వాళ్ళకి ఇచ్చా రెడ్ బుల్స్ నే ఉనికిస్తున్నారు వీళ్ళు. అన్న చేయలేము. వా గుడ్ షాట్, అద్భుతమైన ఫీల్డింగ్ సార్, అద్భుతమైన బౌలింగ్ శ్యామ్, జూమ్ అరవింద్ శ్యామ్. జడుపు కాసులు ఇక్కడ క్రికెట్ మీద మక్కువతో వాట్ ఏ షాట్, గుడ్ ఫీల్డింగ్ నవీన్ ఎక్స్ప్రెస్, అద్భుతమైన ఫీల్డింగ్. స్కోర్ ఎంత? స్కోర్ ఎంత? 60. నువ్వు టెన్షన్ పడగలరా? 60 కొట్టాలరా, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పడకు. ఇక్కడ 70 కొట్టాలి. నువ్వు టెన్షన్ పడకు. మళ్ళీ గ్యాప్ ఉంటుంది. 140 రాసుకోరు ఇప్పుడు 60 రాసుకో. బాగా అయిపోయింది. పండు స్కోర్ బోర్డు రావాలి బాబు. స్కోర్ బోర్డు అడగడం ఫీల్ అయిపోతాను రా. ఇంకా స్కోర్ బోర్డు అడిగినా కొత్తగా ఇక్కడ నుండి రానిస్తే 6 లెవెన్ పర్లేదురా. బాబు స్కోర్ బోర్డు ఇక్కడికి వచ్చేయాలి. కామెంటరీ గారికి దయచేసి స్కోర్ బోర్డు మీద రావాలి. తర్వాత మీరు బాధపడకండి. ఇక్కడికి రావాలి, ఇక్కడ రావాలి స్కోర్ బోర్డు. నేను ప్రతిసారి అడగలేదు మైక్లో. లేదు అప్డేట్ స్కోర్ బోర్డు మీరు కొంచెం లేట్ అవుతుంది. నా దగ్గర స్కోర్ బోర్డు ఉండాలి, మీరు అర్థం చేసుకోండి. నవీన్ ఎక్స్ప్రెస్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. నవీన్ ఎక్స్ప్రెస్ 60 సారీ 62. ఇంకా 70-80 కొట్టాలి. ఇంకా 5 ఓవర్లు ఇంకా 70 పరుగులు సాధిస్తే రోజీ బాయ్స్ విజయపేటకు చేరుకుంటుంది. 5 ఓవర్లు 70 పరుగులు సాధించాలి. ప్రసాద్ అప్పుడప్పుడు కొడుతుంది. లక్ష్మీ ప్రసాద్ వెరీ గుడ్ బ్యాటింగ్. 43 రన్స్ 12 బంతుల్లో 43 పరుగులు సాధించిన లక్ష్మీ ప్రసాద్. 6 6లు 1 4. వెరీ గుడ్ బ్యాటింగ్ లక్ష్మీ ప్రసాద్. వెరీ గుడ్ బ్యాటింగ్ లక్ష్మీ ప్రసాద్. వాటర్ బాలింగ్ అద్భుతమైన బాలింగ్ తో వికెట్ తీసుకున్న నవీన్ ఎక్స్ప్రెస్. వెరీ గుడ్ బాలింగ్ నవీన్ ఎక్స్ప్రెస్. ప్రెజర్ ని చాలా చక్కగా బిల్డ్ చేసుకుంటూ
ప్రజల్ని బిల్డ్ చేసుకుంటూ చాలా చక్కనైన మెరుపు ఇన్నింగ్స్ ఆడినటువంటి లక్ష్మీప్రసాద్ 12 బంతుల్లో 43 పరుగులు చేసి అవుట్ అయ్యి వెనుదిరిగాడు. ఓజీ బాయ్స్ వెరీ గుడ్ బ్యాటింగ్ లక్ష్మీప్రసాద్, అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఇది. 13 బంతుల్లో 43 పరుగులు సాధించారు. స్ట్రైక్ రేట్ 330తో ఉన్నారు లక్ష్మీప్రసాద్, వెరీ గుడ్ బ్యాటింగ్. ఫామ్లో లేరు ఎవరు బౌలింగ్ గుడ్ బాలింగ్, గుడ్ బాలింగ్ అమ్మా. 71 runs for 2 wickets. మ్యాచ్ మంచి హాస్పిటల్కి వచ్చినప్పుడు దగ్గర లక్ష్యంగా అయిపోయింది. దేవుగడ అడు సఫా చేస్తుంది కదా, కానీ మంచి క్యాచ్ తీసాడు. మ్యాచ్ మెచ్చుకోవాలి. క్యాచ్ పడుతుంది మాకు అయిపోయింది. గుడ్ బ్యాటింగ్. ఇట్లేడితే ఊరు దగ్గర అవడం అందరూ వచ్చేస్తారు. Runs for 2 wickets. Good batting, good batting, good bowling. Single run. Batting, Amma. Batting, batting. Good, good. It's a bounce. Good, good. 82 runs, 84 runs, 2 wickets. Power. 6 overs complete.
వైట్ బాల్ 84 runs for first wide. వెల్ ట్రై Dot ball. నాకైతే మాత్రం కూడా వెరీ గుడ్ బ్యాటింగ్ గుడ్ ఫీల్డింగ్ Two runs. అరే బా మామూలు పలస దిగేసాడు పలస అంత అంటాడు ఫోన్ చేస్తే అది ఎక్కడ ఉన్నాడు వాడు? డ్యూటీకి వెళ్ళింది మరదలో చెప్పి ఇక్కడ వస్తారు కదా ఏ పడ్డానికి వెళ్తే గుడ్ బ్యాటింగ్ చేతి పూర్తి అయిపోతుంది ఎంత గురువు దగ్గర సంపేసుకునే Single run. బౌలింగ్ వికెట్ ఎరమన్నాడు ఇంకా మళ్ళీ ఇదే పంపు ఇతరాలు ఎక్కువైపోతుంటాడు ఆగిపోతాడు ప్యాంట్ ఇది చేస్తున్నాడు ఓజీ బాయ్స్ అండ్ రెడ్ బుల్ నడుస్తుంది డబ్బులు అట్లా యూజ్ చేస్తాం కదా డబ్బులు పట్టుకుంటాడు ఆడు ఆగేస్తాడు 88 runs for 3 wickets. గురు మన బ్యాంక్ వెళ్ళాలి కార్డు ఫోన్ వచ్చింది గుడ్ బ్యాటింగ్ హెచ్డిఎఫ్సి డేట్ కోడ్ వచ్చింది మీరు అప్లై చేయాలి అయితే 83 ఏక్ డేట్ అనుకుని 88 వెళ్ళిపోతాం ఏక్ డేట్ రెండు బాల్ అయితే మ్యాచ్ పిన్ కొట్టాలి ఇంకా డేట్ టు డేట్ పాయింట్స్ పెరిగితే గుడ్ బాలింగ్ Three cycles into ball 7th over. స్కోర్ బోర్డ్ ఎక్కడ 90 రన్స్ ఎన్నోట్లు అయిపోతుంది గుడ్ బ్యాటింగ్ గుడ్ ఫీల్డింగ్ గుడ్ బౌలింగ్ ఇది ఎక్కడ రావట్లేదు బాబా లైన్లో తిరుగుతుంది ఆ ప్లేస్ Single run. బండి కొన్నాడు బండి తెచ్చినాడు కదా మరి ఆ మాత్రం గుడ్ బౌలింగ్ గుడ్ బ్యాటింగ్ లేట్ Single run. ఏటో నేను ఎక్కడికైనా నేను అది కొట్టగలను ఒకటేనా కదా అందులో ఒకటే రన్ గడ్ గుడ్ బౌలింగ్ అమ్మా గుడ్ బౌలింగ్
OG boys versus Dog Boys. Red Bull. Batting. Good batting. 4 run వచ్చింది. It's a boundary. Score. Good bowling, good bowling. Dog ball. 13 బాల్ 41. 13 బాల్ 41. Wicket. అవుట్ అవుట్. Score. 96 runs for 3 wickets. 96 runs, 3 wickets. Single run, run out. Munna bhai Bati got out. అయితే లాస్ అయినట్టేనే. Ram Mohan comes into bat. రన్ లేపుతుండ సెల్లో రన్ లేక మోత చెప్తుంటా. మూడు సిక్స్లు 2 డే మార్క్ కొడిస్తే అయిపోతుంది. డాట్ బాల్ సింగిల్ రన్ 2 రన్ నొక్కినామంటే సింగిల్ తీసింది అనుకో ఆ సింగిల్. Good bowling. Ninety-seven runs for 4 wickets. అదే ముందు కూడా పెట్టాను వికెట్లు కానీ 97 runs for 4 wickets. మీకు కనిపిస్తుందా అవుట్ కాదని? Good batting. కనిపిస్తుంది. వెళ్ళండి రా ఎవరు వెళ్ళండి. Good fielding. రికార్డ్ అవుతుంది సారా? రికార్డ్ అవుతుందా? ఒకవేళ అది అవుట్ కాకపోతే రికార్డ్ చూడాలా? 98 runs for 4 wickets. Good batting. ఆ గొట్టు తగిలి మరి వెళ్ళదు. ఆ గొట్ట 2 runs. బాబా 24 అయిపోతుంది. మిడ్ ఆగలేమో కానీ మిడ్డిపోతాయి పరిగే సరిపోతుంది నాకు అక్కడ. Good batting. Good fielding. Single run. ఈ బాల్ అయిపోయింది. Wide ball.
ఇచ్చాడు వైర్ ఇచ్చాడు. One plus five. Two runs. Run out. సండుగడ 40 రన్లు అవ్వకపోయింటే గెలుచుందిరేమో కదా, కానీ సండుగడ 40 రన్లు అవ్వకపోయింటే 103 runs, 4 wickets. Bowling complete అయినాయి. బౌలింగ్ అవ్వకపోతే బయటకు వచ్చేది, ఎన్ని కొట్టాలి? బౌలింగ్ అవ్వకపోతే బయటకు వచ్చేది అన్నాడట. 32 కొట్టాలి ఇంకా. దేవుని ఇచ్చిన మరేష్ 32. లాస్ట్ ఓవర్ 32 runs కొట్టాలి. Come on boys. Roji boys. Ventu comes into bat. Ventu runner comes into ball 10th over. Come on Roji boys, hurry up. 4 ఇచ్చినా 6 ఇప్పుడు 4 ఇచ్చినా 24 6 గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. గెలవాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటది. ఈ 5 నేచురల్. 5 6 కొడితే ఆ సీజన్ గట్టు కొట్టినాడు. Come on Roji boys. Good bowling అమ్మా, wicket out. వికెట్ అవుతుంది, వికెట్ అవుతుంది. సంటి దిగాల అంటున్నారు కెప్టెన్ గారు. రోజీ బాయ్స్ కెప్టెన్. 105 runs for 6 wickets. 6 wickets, 105 runs. 3 ball లో 32 కొట్టాలి. బౌలింగ్ వికెట్ అవుతుంది. ఏడ్రామా సంటే బాలరాజ్ గారు బ్యాటింగ్ చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ బాలరాజ్ గారు. టూ బాల్స్ లో 32. ఎందుకు లేరా అంత ఎందుకు లేరంటే మనం గెలిచి చూపించాలి. రెడ్ బుల్ పాండర్ చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ. మనం బయట గెలుస్తు సార్ మరి నేర్చి ఆగలరా తిప్పకాగరా పండు. తిప్పకరా కెమెరా చూపించు. ఆల్అవుటా రమేష్ ఆల్అవుటా.
అక్కడ ఉంది అక్కడ పట్టుకో కూడా గెలుపు ఆటలు అనేవి వేడి చేస్తే వేరంతే కదా ఇన్ని స్వేట్ చేసి పొక్కేడేసి ఇప్పుడు మళ్ళీ ఆడుతారు సర్టిఫికెట్ కిందకి పడతారు ఏం సుమ్మా ఏమో చేస్తాను జూమ్లో ఉందిరా శత్రువు బాబానా సెకండ్ ఎందుకు అలాగ అయిపోతున్నా సెకండ్ మ్యాచ్ కి వీడితోనే ఆడాను ఫ్లైట్ వేసినారు ఫ్లైట్ లేటు అదే డోమ్ దగ్గర బొబ్బిల్ రాజు గ్రౌండ్ ఏట్రా మీరా ఫస్ట్ ఉన్నారా అవునరా నేనా వేసినారు అలాగే అక్కడ నా ఫోటో తీసి చెప్పకరా ఆగురా ఖచ్చితంగా